అందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్‌గా నడుస్తున్నటువంటిది రాజ్ తరుణ్, అదేవిధంగా లావణ్య వీళ్ళ మధ్యలో శేఖర్ భాష. వీళ్ళ ముగ్గురిదైతే బాగా యూట్యూబుల్లో గావచ్చు, ఎక్కడ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా వీళ్ళ ముగ్గురిది బాగా హాట్ టాపిక్‌గా అయితే నడుస్తూ ఉంది రోజు రోజుకి. అయితే వీళ్ళ మధ్యలోకి అసలు సంబంధమే లేకుండా ఒక పర్సన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఏదైతే శేఖర్ భాషా గారి గర్ల్‌ఫ్రెండ్ అంటూ అదేవిధంగా ఫోటోలు ఎక్స్‌ప్లోర్ చేస్తూ సంబంధం లేని వ్యక్తుల్ని కూడా ఇందులోకి లాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు మనతో పాటు ప్రస్తుతం నిహారిక గారున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏం జరిగిందండి? యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ అనేమి ఎక్కడ పెట్టలేదండి. బట్ థింగ్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ 'సిఆర్ ముచ్చట్లు' అన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక వీడియో టెలికాస్ట్ చేశారు. అందులో ఏంటంటే శేఖర్ అనే పర్సన్ గురించి అతనిది అలా అలా తన గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ శేఖర్ ఒక శోభ అనే అమ్మాయితోటి ఇలా ఉండేవాడు. ఆ అమ్మాయి ఇలా ఫీల్ అయ్యి అలాంటి టైంలో కరెక్ట్‌గా అప్పుడు నా ఫోటోస్ వస్తాయి. సో, అప్పుడేంటంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయే శోభ ఏమో, ఈ అమ్మాయికే శేఖర్‌కి గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకునేలాగా క్రియేట్ చేశారు. దట్స్ వెరీ రాంగ్ కదా! అంటే అంటే ఒక మంచి దానికి ఏదైనా ఫోటోస్ పెట్టడం వేరు. వాళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్తున్నప్పుడు నా ఫోటో రావడం అండ్ నాకి శేఖర్‌కి వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అండ్ అసలు శేఖర్ గారు మీకెప్పుడు పరిచయం అండి? ఎప్పటినుంచి మీకు పరిచయం ఏర్పడింది? ఎలా శేఖర్ తెలుసు? నాకి నార్మల్‌గా ఎప్పటినుంచో తెలుసండి. 2008, 9 నుంచి కూడా నాకు తెలుసు శేఖర్. నేను లైక్ ఇండస్ట్రీ పర్సన్‌ని. నేను ఫ్రీలాన్సర్‌గా జెమినీ మ్యూజిక్‌లో అది వర్క్ చేసేటప్పటి నుంచి తను నాకు తెలుసు. తర్వాత బిగ్ ఎఫ్ఎంలో 2017లో ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. ఒక ఆర్‌జే గ్రేస్‌ది ఇంటర్వ్యూస్‌కి నేను చాలా సార్లు వెళ్తూ ఉంటాను. యాస్ ఎ ఫ్యాషన్ డిజైనర్, సోషల్ యాక్టివిటీస్ట్‌గా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు చాలా మీడియాస్‌కెళ్ళినట్టే బిగ్ ఎఫ్ఎంకి కూడా వెళ్ళాను. ఆ రోజు శేఖర్ బర్త్‌డే కూడా ఉంది. సో, మేమందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు కూడా కాసేపు ఉండు అని చెప్తే నేను కూడా ఉన్నాను. ఆ రోజు కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఆ రోజు శేఖర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇట్స్ మై బర్త్‌డే అని చెప్పి 2017 అనుకుంటా అండి జూలైలో. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అసలు నాకు సంబంధమే లేని దాంట్లో ఆ ఫోటోస్ పెట్టారు. ఆ ఫోటోస్ పెట్టడం అవి ఎలా ఉన్నాయంటే యూనో ఎవరైనా చూస్తే అది శోభ ఏమో అనుకునేలాగా. అండ్ అసలు నాకు ఈ కాంట్రవర్సీకి సంబంధమే లేదు. అండ్ నాకు శోభ పెళ్ళయింది గారంటే శేఖర్ గారి గర్ల్ ఫ్రెండ్. అని వాళ్ళు పెట్టారు. ఐ డోంట్ ఓకే. నో యాక్చువల్లీ. నాకీ శేఖర్ యాజ్ ఎ ఫ్రెండ్‌గా నాకు తెలుసు. అంతేకాని అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరు, అతని వైఫ్ ఇవన్నీ నాకు తెలీదు. సో, ఇప్పుడు మనం చాలా మందిని కలుస్తూ ఉంటామండి. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసాను. మీ పేరు నాకు తెలుస్తది గానీ, మీ వైఫ్ ఎవరు, మీ హస్బెండ్ ఇవన్నీ మనకు సంబంధం లేని మ్యాటర్స్ గదా! అవును. సో, నాకది అంతా తెలీదు తన గురించి. ద థింగ్ ఏంటంటే, ఆ యూట్యూబ్ వాళ్ళకి నేను నిన్న మధ్యాహ్నమే మెసేజ్ పెట్టాను. ఏమని పెట్టాను లైక్ నాది పెట్టారండి సో అండ్ సో మమ్మల్ని రిమూవ్ చేయండి. హ్మ్. నా ఫోటోస్ రిమూవ్ చేసేయండి అని పెట్టాను. హ్మ్. వాళ్ళసలు రిమూవ్ చేయలేదు. ఇప్పటివరకు నేను కంప్లెయింట్ ఇచ్చాను. పోలీస్ స్టేషన్ నుంచి కాల్ గూడా ఎలాంటి అపాలజీస్ రాలేదు మీ వరకు? ఇప్పటివరకు రాలేదండి నాకు. వాళ్ళు పంపిస్తామని చెప్పారు గానీ, ఇప్పటివరకైతే నాకు పంపిలేదు. నేనెళ్ళాను. సీఐని కలిసొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామన్నారు. చేస్తానని చెప్పినా. అయితే ఆలోపు వాళ్ళేమన్నారు, మేమే పంపిస్తాం మేడం లెటర్ అని గూడా చెప్పిండ్రు. కానీ ఇప్పటివరకైతే లెటర్ పంపలే. వాళ్ళు గానీ సాయంత్రంలోపు నాకు పంపకపోతే నేను కంప్లెయింట్ మళ్ళీ ఫైల్ చేస్తాను. కాకపోతే ఇదంతా అండి ఒక స్ట్రెస్‌ఫుల్ వర్క్ అండి. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్, నాకొక బొటిక్ ఉంది. నాకు 2 పిల్లలున్నారు. నా హస్బెండ్ ఒక ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్. ఒక మంచి ఫ్యామిలీలో ఉండి ఇట్లా బయటకి ఇట్లా ఫోటోస్ ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటే నేను కూడా రోజు పెడతా. ఇప్పుడు మిమ్మల్ని కలిసినందుకు మీతో ఫోటో పెట్టినంత మాత్రాన అదేం ఇది కాదు కదండీ. తెలుసుకొని పెట్టాలి. ఇదేంటి నిజమా? అబద్ధమా అని. అట్లా తెలవకుండా పెట్టడం వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నేనంటే మీ అందరి సపోర్ట్ ఉంది. మీరందరూ నా దగ్గరకొచ్చిండ్రు. నాకీ వెంటనే అంటే క్విక్‌గా ఒక 24 అవర్స్ లోపు వాడిని తీపియడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ ఫ్యామిలీ వుమెన్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు. వాళ్ళ ఫోటోస్ ఇట్లా వాడుకుంటే వాళ్ళు ఎవరిని అడుగుతారండి? పోలీస్ స్టేషన్‌లో చుట్టూ తిరగాల. ఈరోజు నాకు ఆల్మోస్ట్ 6 అవర్స్ నా టైం వేస్ట్ అయింది. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళడం, రావడం, అక్కడ వెయిట్ చేయడం, మళ్ళీ మీ ఇంటర్వ్యూస్ ఇవంతా కూడా టైం వేస్ట్ ప్రాసెసే గదా! సో, ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఒప్పుకుంటారా?
ఎందుకు వచ్చిందని గొడవలు అవుతాయి కదా, అవేవి గొడవలు అయితే ఇవంతా ప్రాబ్లం అదంతా అవ్వట్లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అయ్యే ఉమెన్ అయితే పరిస్థితి ఏంటి? సో ఒకటే నేను మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఏం పోస్ట్ చేసుకున్నా సరే మీకు రైట్స్ ఉన్నాయి, ఆల్ రైట్స్ ఉంటాయి మీడియాకి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటారు, మీ ఇంట్లో కూడా అమ్మ, చెల్లి, వైఫ్ ఇట్లా అందరూ ఉంటారు ఆడపిల్లలు. సో వాళ్ళ గురించి ఎవరైనా రాస్తే మీకు ఎంత హర్టింగ్గా ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి, ఒక ఆడపిల్ల ఫోటో కానీ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఇది మా ఇంట్లో జరిగితే ఎలా ఎలా ఫీల్ అవుతామని చెప్పి. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. రేటింగ్స్ కోసం, డబ్బుల కోసం, వ్యూస్ కోసం ఏది పడితే అది రాయొద్దు. ఏ ఫొటోస్ దొరికినాయంటే ఆ ఫొటోస్ పెట్టద్దు, ఏ మీడియా అయినా సరే అండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద మీడియా పీపుల్. ఎందుకంటే నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు. నిన్నటి నుంచి నాకు ఒక 500 కాల్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, ఇది నువ్వే కదా, నీ ఫోటో ఎందుకు పెట్టారని చెప్పి. ఇట్లా నార్మల్ ఉమెన్కి అయితే ఈ స్ట్రెస్ ఎంత ఉంటుంది, వాళ్ళందరూ తట్టుకోగలరా అండి? సో ప్లీజ్ దయచేసి ఆలోచించండి. మీకు రాజ్ తరుణ్ గారు ఏమన్నా అంటే తెలుసా, వీళ్ళు ఏదైతే నడుస్తుందో ఇప్పుడు రాజ్ తరుణ్ కావచ్చు, లావణ్య, దీంట్లోకి శేఖర్ భాషా గారు రావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు మీద మీకు ఏమైనా తెలుసా? మాట్లాడడం నాకు అసలు ఎవరు తెలియదండి ఇందులో. నాకు ఓన్లీ శేఖర్ తెలుసు. అండ్ రాజ్ తరుణ్తో అందగాడు అన్న మూవీలో ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిచారు. అది జస్ట్ ఒక సెకండ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో నేను ఆ రోజు ఒక్కరోజే అతన్ని కలిసాను, అతను మాట్లాడిన అంతే. అంతకు మించి నాకు అసలు ఇప్పుడు నేను ఇండస్ట్రీనే అండి. నేను తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేదాన్ని. మా హస్బెండ్ కూడా చాలా తెలుగు మూవీస్కి రైటర్ అండ్ డైరెక్టర్గా పనిచేశారు. సైరా నరసింహారెడ్డికి స్టోరీ రైటర్గా పనిచేశాడు. ఇప్పుడు జవాన్ మూవీకి స్టోరీ రైటర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీలో మేము చాలా మందిని కలుస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాము, ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం. దాని అంతటి మీనింగ్ వాళ్ళందరూ మాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనో లేకపోతే మా ఫొటోస్ అన్ని వాడుకోవచ్చు అనో అది కాదు కదా. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో ఎవరి గురించి అయినా నెగిటివ్గా కామెంట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి వాళ్ళ ఫొటోస్ తీసి పెట్టుకోండి. ఇలాంటివి మాత్రం నా లైఫ్లో ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయడం, కోర్టు నుంచి నోటీసులు కూడా పంపిస్తా, పరువు నష్టం దావా కూడా వేస్తా. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే పోలీస్ స్టేషన్లో మీకు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఏమంటున్నారు? సిఐ గారితో మాట్లాడానండి. సిఐ గారు వెంటనే అతనికి కాల్ చేశారు. అతను మాకు అపాలజీస్ లెటర్ పంపిస్తామని చెప్పాడు. ఇప్పటి వరకు అయితే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. సో అతను లెటర్ పంపిస్తానని చెప్పారు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అతను పంపించకపోతే నెక్స్ట్ ఏంటా అన్నది నేను ఆలోచిస్తాను. విన్నారు కదా, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మేడం ఫోటో ఏదైతే తీసుకొని నిహారిక గారు ఈ ఫోటో తీసుకొని శేఖర్ భాషా గారికి అంటే తెలిసినట్టుగా అదంతా కూడా ఒక ఎలిగేషన్ లాగా కూడా ఫోటో పెట్టి ఫోటో డిస్ప్లే చేస్తూ కూడా అదొకటైతే బయటికి అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు అంటే మేడం అది ఫేస్ చేయగలరు కాబట్టి ఓకే, ఇంతవరకు వచ్చినా కూడా అందరితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తూ దీని ఒక 24 అవర్స్లో కూడా అపాలజీస్ అనేది అయితే వాళ్ళ నుంచి వస్తుందనే ఒక నమ్మకంతోనే అయితే ఉన్నారు. నార్మల్ పర్సన్స్ అయితే అలా కాదు కదా మేడం చెప్పినట్టుగా. ఎవరు నార్మల్ పర్సన్, నార్మల్ ఉమెన్ అయితే తట్టుకోలేరు ఇలాంటివి. మేడం వాళ్ళకి కొంత ఇండస్ట్రీలో పలుకుబడి ఉండి అందరూ తెలుసు కాబట్టి దీన్ని ఫేస్ చేసి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆవిడ. కానీ ఇది నిజంగా తప్పు. ఎందుకంటే అసలు తెలియని పర్సన్స్ని ఇందులోకి లాగి ఏదో ఫేమ్ అవ్వాలని చూడడమో లేదంటే వ్యూస్ కోసం నిజంగా మేడం చెప్పినట్టు ఇది నిజంగా కరెక్ట్ కాదు. సో మేడం కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఇలా అయితే ఇలాంటివి తెలియని వాళ్ళని ఇలా సంబంధం లేని విషయంలోకి ఇన్వాల్వ్ చేసి లాగే ప్రయత్నం అయితే అసలు చేయకూడదు. ఏ ఫోటో దొరికినా ఎవరో దొరికినా తెలియని వ్యక్తుల్ని నిజంగా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు వాళ్ళు ఏదో రిలేషన్లో ఇలాంటివి బాగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. బట్ అది నిజంగా ముమ్మాటికి తప్పు. సో ఇలాంటివి చేయకూడదని మేడం అయితే చెప్తూ ఉన్నారు. నిహారిక గారు మనకు ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా శేఖర్ గారితో ఫోటో దిగిన పిక్ కూడా ఇవాల్టిదో నిన్నటిదో కాదండి. అది దాదాపుగా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ దిగినటువంటి పిక్ ఏదైతే ఉందో మీరు వీడియోలో చూడొచ్చు, మేము ప్లే చేస్తూ ఉంటాం. సో అప్పటి పిక్ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఏదైతే ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇందులోకి మేడం అయితే తీసుకురావడం జరిగింది. మేడం అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు, అసలు నాకు శేఖర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. అది ఎప్పటిదో ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ కలిసి పనిచేసాం కాబట్టి అది ఒక ఫ్రెండ్షిప్ మాత్రం చేయలేదండి. ఓన్లీ జస్ట్ మేము ఆ రోజు నేను గెస్ట్గా వెళ్ళాను బిగ్ ఎఫ్ఎంకి, బర్త్డే సెలబ్రేషన్స్లో తీసుకున్న ఫోటో అది. ఇప్పుడు బర్త్డే అంటే ఇప్పుడు మీది బర్త్డే అంటే కూడా ఇట్లా కేక్ కట్ చేస్తున్నామంటే కేక్ తినిపిస్తాం కదా, అలాంటి ఫోటోని వాళ్ళు వాడడం తప్పు.
విన్నారు కదా, అసలు ఫ్రెండ్షిప్ కూడా ఏం లేదు. జస్ట్ ఒక సెలబ్రేషన్‌లో కలవడం జరిగింది. ఆ టైంలో తీసుకున్నటువంటి పిక్ ఏదైతే ఉందో దాన్ని అంటే మిస్‌కమ్యూనికేషన్ అయితే అయ్యింది. సో, అనుకోకుండా దీంట్లో కావాలని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టి దాన్ని ఎక్కడికో వ్యూవర్‌షిప్ కోసం ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. బట్ అసలు శేఖర్ గారికి, మేడంకి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆవిడైతే క్లియర్ కట్‌గా అందరికీ చెప్తూ ఉన్నారు. సో, ఇలాంటి దాంట్లోకి ఎవరిని కూడా తెలియని వాళ్ళని లాగొద్దు. ఇది చాలా వరకు తప్పని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఇది నిజంగా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు గనక వాళ్ళ నుంచి ఏదైతే అపాలజీస్ కావచ్చు అది రాకపోయినట్లయితే, వాళ్ళది డిలీట్ చేయకపోతే గనక వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటా అంటూ కూడా మేడం చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.